బీహార్ ఎన్నికల ఫలితాలు ఎట్లా చూస్తారు? ఏం చెప్తారు? బీహార్ ఎన్నికల ఫలితం ఆశ్చర్యం కలిగించలేదు, కానీ ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్లో సర్వే జరిపిన సంస్థలన్నీ కూడా బీజేపీ నాయకత్వాన ఉన్న ఎన్డీఏ గెలుస్తుంది అనే చెప్పారు. ఎన్డీఏ గెలిచింది కూడా. అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఎన్డీఏకి ఇన్ని సీట్లు వస్తాయని మనం అనుకోకపోవడం సరే, శాస్త్రీయంగా చాలా సిస్టమేటిక్గా సర్వే చేసిన ఎగ్జిట్ పోల్ సంస్థలు ఏవి కూడా చెప్పలేకపోయినాయి. 150 వస్తాయి, 160 వస్తాయి ఎన్డీఏకి అనే చెప్పారు. ఒక తేజస్వి యాదవ్ నాయకత్వాన ఉన్న మహాగఠబంధన్ ఎంజీబీకి 100 సీట్లు దాటుతాయనే చెప్పారు అందరూ. అక్కడ సర్వే సంస్థలు పూర్తిగా జస్టిఫై చేయలేకపోయినాయి వాటి ఉన్న రెప్యుటేషన్కి సంబంధించి. ఇది బీజేపీకి చాలా పెద్ద విజయం. చాలా నితీష్ కుమార్ అయితే అది ముఖ్యమంత్రి, ఇది చరిత్రాత్మక విజయం అన్నారు. రియల్లీ ఇట్స్ ఏ హిస్టారిక్ విక్టరీ ఫర్ బీజేపీ అండ్ నితీష్. అంటే ఎందుకు కూటమికి ఇటువంటి ఫలితాలు ఎందుకు వచ్చాయంటారు? అసలు ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటేనండి, ఒకటి నితీష్ కుమార్ అనే 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చాలా రాజకీయ చతురత గలవాడు. అట్ ది సేమ్ టైం కేంద్రం నుంచి ఆయనకు పూర్తి మద్దతు ఉంది. కేంద్రం వేలాది కోట్ల రూపాయలు మంచినీళ్ళలాగా బీహార్కి ఫండ్స్ రిలీజ్ చేసింది. బీహార్లో రాజధాని పట్నా ఆ చుట్టుపక్కల రోడ్లు మామూలు రోడ్డు వేయలేదు. అంటే ఒక డబుల్ రోడ్డు వేయాలనుకోండి, అక్కడ 6 లేన్ రోడ్డు వేశారు. అద్భుతమైన విమానాశ్రయాలు కట్టారు. ఒక డెవలప్మెంట్ అనేది మనకు క్లియర్ కనిపిస్తుంది బీహార్లో. అది కొంత ఉపయోగపడింది అతనికి. అలాగే మోడీ ప్రచారము, ఈ కాంబినేషన్ మీద నితీష్ మీద ఉన్న నమ్మకము, నితీష్ నమ్మకాన్ని మొదటి నిలబెట్టుకోగలిగాడు. అయితే ఇందులో మా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, అతి ముఖ్యమైన కంటెండరు తేజస్వి యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు, భవిష్యత్తు ముఖ్యమంత్రిగా, బీసీల పేద జనం ఆశాజ్యోతిగా, ఒక గొప్ప స్ట్రాంగ్ యువ నాయకుడిగా పేరు పొందిన తేజస్వి ఇంత ఘోరమైన ఓటమిని చూస్తాడని ఎవరు అనుకోలే. ఇది చాలా పెద్ద డిఫీట్ వాళ్ళకి. ఓవరాల్గా మహాగఠబంధన్కి ఇట్స్ ఏ రిసౌండింగ్ డిఫీట్. అంటే కూటమి యొక్క మేనిఫెస్టో కూడా వాళ్ళు నమ్మలేదంటారా? నమ్మకపోవడం కాదు, బీజేపీని ఎక్కువ నమ్మారు. నితీష్ని విశ్వసించారు లేదా అతని సమర్థత అది. ఇప్పుడు తేజస్వి యాదవ్ ఏమో నన్ను ముఖ్యమంత్రిని చేస్తే ఇంటికో ఉద్యోగం అన్నారు, ఆ తర్వాత 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ అన్నారు. అదే రీతిలో ఏంటంటే ఫ్రీ బస్ అన్నట్టు కూడా ఒక రకంగా ఆయన చెప్పారు. ఈ హామీలన్నీ ఇచ్చినా, అంటే తెలంగాణలో ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో అదే తరహా గ్యారెంటీలు ఇచ్చినా కూడా పబ్లిక్ ఎందుకు మహాగఠబంధన్ వైపు మొగ్గు చూపలేదు? అదే ఒకటి, ఒక స్టేట్కి మరో స్టేట్కి ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉంటాయి, ప్రత్యేకమైన రాజకీయాలు ఉంటాయి, వాటి ఇంపాక్ట్ ఉంటుంది జనం మీద. హామీలు ఇవ్వటం అనేది అన్ని ఎన్నికల్లో అన్ని పార్టీలు చేస్తాయి. ఇప్పుడు హామీలు తేజస్వి యాదవ్ కాదు కదా, ముఖ్యమంత్రి కూడా ఇచ్చాడు కదా, నితీష్ కూడా, ప్రధాని నరేంద్ర మోడీ కూడా హామీలు ఇచ్చాడు కదా. కనుక ఓటు అనేది డివైడ్ అయింది. అయితే వీళ్ళకి పనిచేస్తుంది ఏంటంటే ఎంఐఎం పోటీ చేయడం ఒకటి బీజేపీకి అనుకూలంగా ఉంది. ఎంఐఎం అంతకుముందు 5 సీట్లు ఉండేవి, ఇప్పుడు దాదాపు 6 సీట్లు గెలిచింది, తన బలాన్ని పెంచుకుంది. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్కి, తేజస్వి యాదవ్ కూటమికి ఓట్లు వెళ్లకుండా అడ్డుపడింది. కానీ ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రచారం చేసిన అన్ని స్థానాలు కూడా ఓడిపోయిన పరిస్థితి, అసలు ఒక్క సీట్ కూడా రాలేదు. ఎందుకంటారు అసలు? అంటే ఇది ఒక రాహుల్ గాంధీ, ఒక తేజస్వి యాదవ్ అని కాదండి. ఓటింగ్ ప్యాటర్న్ మనం చూసినప్పుడు ఈ పొద్దు నుంచి ఫలితాలు వస్తున్నాయి కదా, ఓవరాల్గా ఒక స్వీప్ ఉంటుంది. స్వీప్ అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అన్నది 200 సీట్లు దాటిపోయినాయి ఎన్డీఏకి. కానీ ఆ స్వీప్ ఉన్నప్పుడు ఎవరు ప్రచారం ఏమిటి అనేది ఉండదు. ఎందుకంటే
ఎన్టీ రామారావు ఓడిపోయాడు ఈ దేశంలో, ఇందిరాగాంధీ ఓడిపోయింది. అది ఒక స్వీప్ ఉన్నప్పుడు, అంటే ఒక గాలి అంటాం కదా, పలానా గాలి ఉంది అన్నప్పుడు వాళ్ళు వీళ్ళు అని కాకుండా ఎవరైనా ఓడిపోవడం సహజం మన ఎన్నికల్లో. కానీ బీహార్ ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తుంది ఏంటంటే బీజేపీ ఓట్ చోరీ చేస్తుంది అన్నట్టు కూడా బలంగా ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణని కూడా ప్రజలు విశ్వసించలేదా అనేది కూడా ఒక ప్రశ్న వస్తుంది. దానికి ఏం చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఇది ఓట్ చోరీ అనేది నేను పర్సనల్గా జరిగిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలక్షన్ కమిషను బీహార్లో మొత్తం ఓటర్లు 7,42,00,000 అని ప్రకటించింది. క్లియర్గా 7,42,00,000. పోలింగ్ అయిన తర్వాత పోలైన ఓట్లు 7,45,00,000 అని చెప్పింది అదే ఎలక్షన్ కమిషన్. ఆ 3 లక్షల ఓట్లు ఎక్స్ట్రా ఎక్కడి నుంచి వచ్చాయి? కనుక మన ఎలక్షన్లో ఉండే అక్రమాలు, అవకతవకలు మనకు తెలిసినవే అవి. ఎందుకంటే ఎలక్షన్ కమిషను కేంద్ర ప్రభుత్వం యొక్క జేబు సంస్థలాగా బిహేవ్ చేయడం మనం చూసాం. దానివల్ల ఇలా జరిగినాయి, అవకతవకలు జరిగాయి. దొంగ ఓట్లు చాలా కామన్ మన ఇండియన్ డెమోక్రసీలో. ఓట్ చోరీ అయితే జరిగింది. అంటే ఓటర్ల జాబితా సవరణ అనే పేరు మీద 65 లక్షల ఓట్లు గల్లంతైనాయి అని బీహార్ అపోజిషన్ గగ్గోలు పెట్టింది. నో వన్ కేర్స్. దట్ ఇస్ మేజర్ ఇష్యూ. మీరు చెప్పింది నిజంగా జరిగిందంటారు? ఇప్పటికీ జరిగిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. జరగకుండా మన ఎలక్షన్స్ ఉండవు. ఇవాళ కొత్తగా ఏదో బీహార్లో కాదు, ఒక యూపీలో జరిగినా, ఇంకొక రాజస్థాన్లో జరిగినా సరే మన ప్రజాస్వామ్యం కొద్దో మేర దొంగ ప్రజాస్వామ్యం మనం ఒప్పుకోవాల్సిందే. డైరెక్ట్గా చీరలు పంచి, డబ్బు పంచి, గిఫ్ట్లు ఇచ్చి అన్నీ చేస్తున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? చూస్తుంది కదా. ఓపెన్గానే చాలా పెద్ద రహస్యంగా కూడా ఏం చేయట్లేదు. అయినా కాంగ్రెస్ వ్యాఖ్యలు నమ్మలేదు అనేది కూడా చర్చ నడుస్తుంది కదా. నేను అదే అంటున్నాను. కాంగ్రెస్ని నమ్మలేదు అనేది పక్కన పెట్టి వాళ్ళు నితీష్ కుమార్ మాట నమ్మారు, లేదా నితీష్ కుమార్ మోడీని విశ్వసించారు. ఇప్పటికి కూడా ఇప్పుడు జంజీ వస్తుంది, ఏ యుగంలో కూడా ఒక కురవృద్ధుని ఎట్లా సీఎం చేస్తారన్నది కూడా వస్తుంది కదా. జనాలకు సంబంధించి మనం అది చెప్పలేం. వాడు యువకుడా కురువృద్ధుడా అని కాకుండా వాడు ఎంత క్రెడిబిలిటీని కలిగి ఉన్నాడు, జనం నుంచి అతను ఎంతగా నమ్ముతున్నారు, లేదా ఎంత ఇష్టపడుతున్నారు, లేదా అతను కొన్ని మంచి పనులైనా చేశాడా, జనానికి కొన్ని సత్ఫలితాలను అందాయా అనేది ఇష్యూ. ఇప్పుడు ఓవరాల్గా రేపు పశ్చిమ బెంగాల్ ఎన్నికలు కూడా ఉన్నాయి, అస్సాం ఉంది, యూపీ ఉంది. ఇదే తరహా రిపీట్ అవుతుందా? ఎట్లా? మామూలుగా జనరల్గా చెప్పుకోవాలంటే రిపీట్ అయి తీరుతుంది. ఎందుకంటే బీజేపీ అలా ఊపేస్తుంది. ముఖ్యంగా బీజేపీకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ఆ ఎన్నికల వ్యూహాన్ని ఎప్పుడు వదిలేరు. మన వాళ్ళు చాలా ఇతర పార్టీలు ఎలక్షన్ అయిపోగానే వాళ్ళు రిలాక్స్ అయిపోతారు, ఇతర పనులు చూసుకుంటారు, విదేశీ యాత్రకు వెళ్ళొస్తుంటారు. అలా కాకుండా బీజేపీ ఈ స్టేట్ ఎలక్షన్ అయిందా, రేపు అస్సాం ఎలక్షన్, వెంటనే రేపు నుంచి అస్సాంలో కూర్చుంటారు. ఎవరిని కలవాలి, ఎవరిని ఓడించాలి, ఎవరిని నిలబెట్టాలి, ఎవరికి మద్దతు ఇవ్వాలి అని ఆ పని మీదే ఉంటుంది బీజేపీ సీరియస్గా. యూపీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. యూపీ చాలా బిగ్గెస్ట్ స్టేట్ ఇండియాలో. ఆ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి డెఫినెట్గా. అంత పని చేయగలగాలి కాంగ్రెస్ కానీ ఇంకోళ్ళు కానీ. కర్ణాటకలో కాంగ్రెస్ ఆ పని చేసింది. బీజేపీ ఎలక్షన్ స్ట్రాటజీ ఎంత పకడ్బందీగా అమలు చేస్తుందో కర్ణాటకలో సిద్ధరామయ్య వాళ్ళు చేయగలిగారు, బీజేపీ నోటిచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ ఆల్ పవర్ఫుల్గా ఉంది. యూపీలో, అస్సాంలో బీజేపీ అనుకూలంగానే ఫలితాలు ఉండొచ్చు.